ఉదయకాల ప్రార్థన. కృపామయుడ, సర్వోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, ఈ యొక్క ప్రేమ కలిగిన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గడిచిన రాత్రి కాలమంతా కూడా మరొకసారి మీ కృప, మీ కాపుదల, మీ కంచ మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ యొక్క దేవదూతల రక్షణ నుంచి ఈ ఉదయకాలములో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాము, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని పౌలు భక్తుడు తండ్రి చెబుతున్న విధంగా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్న విధంగా, అయా మీ యొక్క ప్రేమ అద్వితీయమైనదని, మీ యొక్క ప్రేమ నిష్కల్మషమైనదని, మీ యొక్క ప్రేమ ఎనలేనిది అని తండ్రి మరొకసారి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మాలో ఇంకా మారు మనసు లేకముందే, మాలో ఇంకా పాపము రాజ్యం ఏలుతుండగానే, మాలో ఇంకా దోషారోపణ ఉండగానే నాయన, అయా మీ యొక్క అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని తండ్రి మీరు మా కొరకు బలిగా అర్పించి ఉన్నారు నాయన. కలవరి ప్రేమను చూపించి ఉన్నారు. ఇంకా ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మారు మనసు లేనటువంటి ప్రతి బిడ్డను కూడా కదిలించండి నాయన. వారి కొరకే మీరు ఎంతో త్యాగము చేశారని బిడ్డలు గ్రహించి వారి పాపాల నుంచి, వారి దోషాల నుంచి వారు తండ్రి తప్పించబడుటకు కృప చూపించమని, వారిని కూడా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున అడుగుతున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున వారి ప్రయత్నాలన్నిటిని సఫలపరచండి. ఈ రోజంతటిలో వారికి మీరు తోడై ఉండి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే నాయన ఈ రోజున అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వాటన్నిటినీ కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అయా, ఈరోజు మా పనులన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా, మా పనులకు ఎటువంటి కూడా అవరోధం లేకుండా, ఆటంకాలు లేకుండా సజావుగా ప్రతి పని కూడా సాగడానికి కృప చూపించండి నాయన. అయా, క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారు, నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. అయా, అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డకు క్షేమకరమైన ప్రయాణమును దయచేయండి. పలు దేశాలు వెళ్తుండగా, పలు ప్రాంతాలు సందర్శిస్తుండగా నాయన, ఉద్యోగం రీత్యా వెళ్తుండగా ప్రభువా, ప్రతి ఒక్క విషయంలోనైనా ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయమని తండ్రి, బిడ్డలను మరలా సురక్షితంగా వారి స్థానాలకు, గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, గృహాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా మీ కాపుదలలో ప్రతి బిడ్డను భద్రపరచండి. ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించి జ్ఞానముతో వారిని నింపండి ప్రభువా. హాస్పిటల్స్కి ఎందుకొరకైతే వెళ్తున్నారో అయా, వారికి అనుకూలంగా ప్రతి రిపోర్ట్ కూడా రావడానికి కృప చూపించండి నాయన. అయా, ఈ రోజున ఏ అవసరతలతో బిడ్డలున్న నాయన, మీ యొక్క మహిమైశ్వర్యంలో వాటన్నిటినీ మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రతి బిడ్డను తండ్రి మీ గుప్పిళ్ళు విప్పి సంతోషపరచమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదే విధముగా ఈ రోజున మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా, అయ్యా మీ నామాన్ని గణపరిచే విధముగా మా పనులు ఉండడానికి, మా క్రియలు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, మా యొక్క సమయాన్ని మేము వృధా చేసుకోకుండా జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయ్యా, ఏ ఒక్కరిని కూడా ద్వేషించే మనస్సు మాలో లేకుండా ప్రేమిస్తూ, క్షమిస్తూ ఉండే విధముగా ఈరోజు ఉంటూ శాంతి సమాధానాలు కలిగిన వ్యక్తులుగా ఈరోజంతను మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకోమని, మీ కృప ద్వారా, మీ దయ ద్వారా మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరినీ కూడా దీవించి రానున్న సంవత్సరం అంతను ఆశీర్వదించమని ఆయన, మేము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విధంగా మీ నోటికి బూరగా మమ్మల్ని వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.